పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బెంగాల్లో తొలి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో 91.78% పోలింగ్ నమోదైంది. 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. ఇక ఓటర్లు పోటెత్తారు. భారీగా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 2021లో 82.29% మాత్రమే పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల రికార్డును బెంగాలీలు తిరగరాశారు. ఈ నెల 29న రెండో విడత ఎన్నికల పోలింగ్ కూడా ఉండనుంది. రెండో విడతలో 142 స్థానాలకు పోటీ జరుగుతుంది. మే 4న తుది ఫలితాలు వెలువడతాయి. ఇక ప్రశాంతంగా మొదటి విడత ఓటింగ్ ముగిసిందనే చెప్పాలి. అక్కడక్కడ పరిస్థితులు చేయదాటే తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బెంగాల్లో మొదటి విడత ఎన్నికల పోలింగ్ కొన్ని చోట్ల ప్రశాంతంగా ముగిసింది, కొన్ని చోట్ల అదుపు తప్పింది, కొన్ని చోట్ల పోలీసులు చేతులు ఎత్తేశారు అనేటువంటి విమర్శలు ఓవరాల్గా మిక్స్డ్గా జరిగింది అనేటువంటి పరిస్థితి. రికార్డు స్థాయిలో పోలైనటువంటి పోలింగ్ ఎన్నికల అంటే రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒకంత ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మీద అసంతృప్త, లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి దీనికి ఓట్లేశారా అనేటువంటి రకరకాల చర్చలైతే జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలైనటువంటి ఓటింగ్ శాతానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? ఎన్నడూ లేని విధంగా ఇటు ప్రస్తుతం అయితే అత్యధిక స్థాయిలో ఓటింగ్ శాతం అనేది నమోదవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు 152 నియోజకవర్గాలకు మరి పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడుతూ ఉంది. తొలి విడత ఈ 152 నియోజకవర్గాలకు మరి పోలింగ్ అయితే మరి పెద్ద ఎత్తున ముగిసిన పరిస్థితి కనబడుతోంది. చాలా మంచిగా ఓటింగ్ శాతం అనేది నమోదైంది. 91.78 పోలింగ్ అనేది కూడా నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. గతంలో ది రేటు కనుక చూస్తే 82.29గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. గణనీయంగా పెరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు 10% కంటే ఎక్కువే పెరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ ఓటింగ్ శాతం పెరుగుదల వల్ల ఇటు అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీకి కూడా మరి ఏంటి అసలు ఏం జరగబోతుంది, మరి ఓటింగ్ శాతం పెరగడం వల్ల మరి సీట్లు వేరే పార్టీకి లేకపోతే వేరే కూటమికి మరి అటు ఇటు అయ్యే అవకాశం ఉందా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ప్రధానంగా మరి పోలింగ్ రెండో విడత కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. రెండో విడత 142 నియోజకవర్గాలకు రెండో విడత మరి ఎన్నికలు జరగనున్నాయి 29 తారీఖు రోజున. అప్పుడు హోరాహోరీగా మరి ప్రధాన కీలకమైనటువంటి ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది కాబట్టి ఖచ్చితంగా రెండో దానిపైన ఫోకస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈరోజు మాత్రం మొత్తం సంకూలంగా పోలింగ్ అనేది జరిగింది. అక్కడక్కడ కొంత అవాంఛనీయ ఘటనలు చిన్న చిన్నవి జరిగినప్పటికీ కూడా కొన్ని చోట్ల పోలీసులు కంట్రోల్ చేసి మరి మొత్తం కూడా లాస్ట్కు ఏదేమైనప్పటికీ ప్రశాంతంగా పోలింగ్ అనేది అయితే ముగిసిన పరిస్థితి కనబడుతుంది. గతంలో లేని విధంగా ఇప్పుడు మరి ఎక్కువ పర్సెంటేజ్ అయితే నమోదైంది. మొత్తం రెండో విడతకు సంబంధించి కీలక ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి అంతా కూడా మరి రెండో పోలింగ్ అనేది రెండో పోలింగ్ సెక్షన్ అనేది 29 తారీఖు రోజు ఎలా జరగనుందనేది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు పెరిగినటువంటి పోలింగ్ మరి అది రెండో విడత కూడా అదే రకంగా ఉంటుందా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కోల్కతా ప్రాంతం కావచ్చు రెండో విడతలో ఏదైతే భవానీపూర్ ఏదైతే మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భవానీపూర్లో కీలకంగా మారింది. ఆమె అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే పోలింగ్ ఎంత శాతం అవుతుంది అనేది కూడా ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారింది. మరి ఎక్కువ స్థాయిలో మరి ఓటింగ్ జరిగితే కనుక ఆమె సీటుకే మరి ఎసరొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. దాని తర్వాత ఏదైతే పారిశ్రామిక వాడలు ఏవైతే ఉందో హౌరా కావచ్చు, దక్షిణ మధ్య ఉన్నటువంటి డమ్డమ్ కావచ్చు, బిదినా నగర్ కావచ్చు, అలాగే ఓరాక్పూర్ కావచ్చు, ఇట్లాంటి స్థానాలకు సంబంధించి కూడా మరి ఎలా ఉండబోతుందనేది చూస్తున్నారు. దాని తర్వాత కృష్ణానగర్తో పాటు ఏదైతే దక్షిణ బెంగాల్కి సంబంధించి కృష్ణానగర్, ఉత్తర దక్షిణ మరియు అలాగే హుంగ్లీ, సింగూర్, చుంచూరా, హోరా జిల్లాల్లో మరి తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ కనుక ఈ ఏరియాలలో మరి రెండో విడత కనుక ఖచ్చితంగా మరి కొంత ఓటింగ్ శాతం అనేది పెంచి మరి వాళ్ళ వైపు తిప్పుకుంటే కనుక ఖచ్చితంగా మరి మమతాకు కొంచెం షాక్ తగిలే అవకాశం ఉంది. దాని తర్వాత ఏదైతే ప్రస్తుతం
ఈ అంత సిచ్యువేషన్లో కూడా ఇటు ప్రధానంగా రెండో విడతలో భవానీపూర్, అలాగే కృష్ణానగర్, సింగూర్ ఈ 3 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఎలక్షన్స్లో కొంతమేర ఈ ఆధిపత్యానికి సంబంధించినటువంటి ఇదైతే ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే పైచేయి ఉంటారో వాళ్ళు అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండో విడతలో కూడా ఇదే స్థాయిలో పోలింగ్ నమోదవుతుందా అనేటువంటి మాట. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా పరిగెత్తించి అక్కడ సామాన్యులు అంటే వారు కొంతమంది చెప్తోంది టీఎంసీ కార్యకర్తలు కాదు, వారు సామాన్య జనం అనేటువంటి మాట. ఆ వ్యతిరేకత కూడా ఒకంత ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట కూడా క్లియర్గా వినిపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందంటారు? తర్వాత జరిగిపోయేటువంటి రెండో విడతలో కూడా ఇదే శాతం కానీ నమోదైతే ఫలితాల మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం, అది ఎవరికి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ? ఖచ్చితంగా మురళి, ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పర్సెంటేజ్ కనుక చూస్తే 91 అంటే 92 దాకా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రెండో విడత కూడా 29 రోజు రెండో విడత కూడా ఇంతకంటే ఎక్కువ కూడా మరి నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతోపాటు టీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మమతా బెనర్జీకి ఈ ఓటింగ్ శాతం పెరిగితే కనుక ఖచ్చితంగా మమతా బెనర్జీకి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉంటుంది. మీరు అన్నట్లు ఈ భవానీపూర్ పెద్ద ఎత్తున మరి దీనికి సంబంధించి భవానీపూర్ కావచ్చు, కృష్ణానగర్ కావచ్చు, సింగూర్ కావచ్చు, ఈ 3 ప్లేసులు కూడా ప్రధానంగా వచ్చే ఎలక్షన్స్ ఏదైతే రెండో విడత ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈ 3 ప్లేసులు మరి చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ 3 నియోజకవర్గాల్లో మరి ఇక్కడ భవానీపూర్లో కనుక మమతా అంటే కొంత ఓటింగ్ శాతం అనేది పెరిగితే మమతా బెనర్జీకి మరి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి ఏ రకంగా మరి ఓటర్లు మొగ్గు చూపుతారు. సో ఈ రోజు కంటే ఎక్కువ స్థాయిలో మరి ఓటర్లు మొగ్గు చూపుతారా, లేకపోతే ఇంకా మరి తక్కువ అవుతుందా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, ప్రధానంగా ఓటింగ్ శాతం అనేది ఖచ్చితంగా పెరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో మరి ఇప్పుడు దాదాపు 11%, గతం కంటే కూడా 11% ఎక్కువ పెరగడం, మరి ఇక్కడ ఓట్ షేర్ అనేది కూడా ఎక్కువైంది. కాబట్టి అన్ని పార్టీలకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యతిరేకతతో మరి వేరే పార్టీకి వేసారా, లేకపోతే బీజేపీ మీద వ్యతిరేకతతో మరి వేరే వాళ్ళకి ఓటింగ్ వేసారా, ఇటు ఏదైతే దీదీకి ఓట్లు వేశారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొంత తారుమారు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫలితాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక బెంగాల్లో తొలి విడత ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో 91.78% పోలింగ్ అయితే నమోదైంది. 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో భారీగా ఓటింగ్ శాతం పెరిగింది. ఓటర్లు పోలింగ్ బూతులకు పోటెత్తారు అనేటువంటి మాట. అయితే 2021లో నమోదైన పోలింగ్ శాతాన్ని చూస్తే 82.29% మాత్రంగానే ఉంది. గత ఎన్నికల రికార్డులను బెంగాలీలు తిరగరాశారనే చెప్పాలి. ఈ నెల 29న రెండో విడత ఎన్నికల పోలింగ్ ఉండనుంది. రెండో విడతలో 142 స్థానాలకు పోటీ జరగనుంది. ఈ 142 స్థానాలే కొంచెం కీలకంగా మారినటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని డిసైడ్ చేసేటువంటి స్థానాలుగా కూడా వాటిని చెప్తూ ఉన్నారు. మే 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మొదటి విడత పోలింగ్కి సంబంధించి అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా మిగతా చోట్ల ప్రశాంతంగానే ముగిసిందని చెప్తూ ఉన్నారు.